హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 3లో అయితే నిన్న ఎగ్ టాస్క్ జరిగింది అండ్ చాలా గొడవలు అయ్యాయి అండ్ నిన్న చాలా జరిగాయి హౌస్లో అండ్ ఓటింగ్లో కూడా చాలా మార్పులు అయితే వచ్చాయి అండ్ ఒక సెన్సేషనల్ అప్డేట్ కూడా ఉంది. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. ఆ కామెంట్లోనే తెలిసిపోతుంది జెన్యున్గా ఎవరు ఉంటున్నారు అనేది. అందుకే కామెంట్స్ అయితే చేయండి అండ్ ఒక పోల్ చూస్తూ మాట్లాడదాం. సో విష్ణుప్రియ అయితే టాప్లో కొనసాగుతుంది ఫ్యాన్ బేస్లో. నిఖిల్కైనా ఈమెకైనా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ చాలా ఫుల్గా ఉంది కాబట్టి వీళ్ళకు కొద్ది వారాల దాకా ఎలాంటి ప్రమాదం లేదు. అండ్ విష్ణుప్రియ అయితే నిన్న టాస్కులు అండ్ ఒక దోషం మ్యాటర్లో గొడవ అయితే జరిగింది అండ్ టాస్క్లో అయితే నబిల్ తనని ఫిజికల్గా హ్యాండిల్ చేశాడని చెప్పడం అదైతే కరెక్ట్ అనిపించలేదు. అది టాస్క్లో జరిగింది, దాన్ని మళ్ళీ చెప్పడం ఎపిసోడ్లో కూడా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ అదైతే రాంగ్. అండ్ దోశ మ్యాటర్లో వాళ్ళ మధ్య ఆల్రెడీ ఎగ్ టాపిక్ ఉంది కాబట్టి అండ్ ప్రేరణ కూడా అడగగానే వేసుంటే బాగుండేది. మధ్యలో మణికంఠ వీళ్ళ మధ్య బ్యాడ్ అయిపోయాడని నాకు అనిపించింది. సో నువ్వు వేసేదేదో నవ్వుతూ వేయమని అతడు చెప్పాడు. సో మొత్తానికైతే ఈ ఒక్క మ్యాటర్లో ప్రేరణే కాస్త మిస్టేక్ అనిపించింది. ఆమె విసిరినట్టు వేయలేదు కానీ వేసిన విధానం అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగాలేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణికంఠ. సో 18-19%తోని మణికంఠ ఏంటంటే చాలా మంచి పేరు వచ్చింది కానీ నిన్న మళ్ళీ ఏడవడం అండ్ 2-3 చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి, దానివల్ల బ్యాడ్ అయిపోయాడని చెప్పొచ్చు. అండ్ నిన్న ఫిజికల్ టాస్క్లో కూడా చాలా రఫ్గా అయితే హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి మణికంఠ ఓటింగ్ అయితే ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మీకు కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఇన్నోసెన్స్గా అనిపిస్తుంది. అది ఎక్కువగా ఆలోచిస్తే అది డ్రామాలో కూడా కొందరు కనిపించవచ్చు. సో మొత్తానికైతే ఇంకా అబ్జర్వేషన్ పీరియడే నా దృష్టిలో అయితేను. అండ్ నెక్స్ట్ చూస్తే నైనిక 10-11% చాలా క్యూట్గా తనది తాను ఉంటుంది. తన అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంది, రెస్పాండ్ కావట్లేదు. మొత్తానికైతే ఈ వీక్ సేఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, బయట రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా. నెక్స్ట్ ప్రేరణ 10-11% వచ్చింది ప్రేరణకి. సో ప్రేరణ అయినా యష్మి అయినా ఒకటే విధానం ఏంటంటే వాళ్ళు చెప్పేదే కానీ ఎదుటోడి మెంటాలిటీ వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళు అరుస్తూనే ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పేదాని మీద తప్ప ఇతరుల మీద దృష్టి ఉండదు. నెక్స్ట్ సీత 10-11%. సో సీత మంచి కంటెస్టెంటే కానీ ఇంకెక్కువ లీడింగ్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, లేకుంటే ఆర్డినరీగా మిగిలిపోయే అవకాశాలు అయితే సీత ఉన్నాయి. సో నెక్స్ట్ అబ్బాయిది కూడా అప్డేట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ నిన్న గేమ్ ఆడిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది. సో గేమ్ ఒకటే కాదు, నిన్న థంబ్నెయిల్లో పెట్టినట్లు ఇతను నాగార్జున సార్ అంత క్లియర్గా చెప్పాడు, ఎఫ్ వర్డ్ యూజ్ చేయకు, నెక్స్ట్ టైం ఫైర్ అని చెప్పి. కానీ నిన్న మళ్ళీ ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు చాలా అగ్రెసివ్గా. ఆదిత్య ఓం అక్కడ ఎంతో దీనంగా అడుగుతున్నాడు ప్లీజ్ పృథ్వీ అని చెప్పి. సో అతడు అడిగిన విధానానికి ఎవరికైనా జాలి అనిపించాలి కానీ నేను ఇంకా రెచ్చిపోయాడు. సో చాలా నాకైతే బాగా అనిపించలేదు పృథ్వీరాజ్ ఆడిన విధానం. టాస్క్ ఏముంది, టాస్క్ ఎవరైనా ఆడతారు. సో అంత అగ్రెసివ్ అండ్ ఆ తర్వాత కూడా ఆ మాటలు బాగాలేవు. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే యష్మి 9-10. సో యష్మి ఏంటంటే ఆమె వాదిస్తూనే ఉంటుంది కానీ ఎదుటోడు చెప్పేది అస్సలే వినదు. సో ఇది మనకు నచ్చని వాళ్ళ మీద మర్చినప్పుడు మనకు ఆనందం వేస్తుంది, మనకు నచ్చిన వాళ్ళ మీద మర్చినప్పుడు మనకు బాధేస్తుంది. ఓవరాల్గా అయితే ఈమె ఎదుటోని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. సో మొత్తానికైతే లీస్ట్ ఓటింగ్లోనే కొనసాగుతుంది ఫ్యాన్ బేస్లో. ఆ తర్వాత అభయ్. సో అభయ్ నిన్న టాస్క్లో తన 100% ఇవ్వలేదు. సో అతడు ప్లానింగ్ వేయడానికే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడేమో అనిపించింది ఎగ్ టాస్క్లో. సో మొత్తానికైతే అభయ్ని చీఫ్గా కూడా తొలగించినట్లు ఇతని ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక న్యూస్ అయితే వస్తుంది. సో అభయ్ని చీఫ్గా తొలగిస్తే మరెవరు వస్తారు అనేది చూడాల్సి అయితే ఉంది. సో ఎగ్ టాస్క్ నుంచి అభయ్ చీఫ్గా తొలగించినట్లయితే న్యూస్. సో ఇంకా అప్డేట్స్ నేను మీకు మళ్ళీ ఇస్తాను.